నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాత్రికి రాత్రే 6 హత్యలు. వ్యక్తిగత కక్ష లేక సైకోయిజమా? రంగారెడ్డి జిల్లాలో 6గురు దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. చిన్నారి నుండి వృద్ధురాలి వరకు ఎవరిని వదలలేదు. చివరికి నిందితుడు తన భార్య పిల్లల్ని కూడా హత్య చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 2 చోట్ల హత్యలు జరిగాయి. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనే పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం అతడు బెయిల్పై ఉన్నట్టుగా సమాచారం. హత్యల తరువాత నిందితుడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. హత్యల నేపథ్యంలో షాబాద్ ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. భార్య పిల్లలను కూడా చంపేంత కక్ష ఎందుకు? నిందితుడిపై పోక్సో కేసు ఉన్నా పట్టించుకోలేదా? నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్న పోలీసులు ఎందుకు వదిలిపెట్టారు? సస్పెండ్ చేసినంత మాత్రాన ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా ఉంటాయా? నిర్లక్ష్యమే ఈ హత్యలకు కారణమా అన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6గురు దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కలకలం సృష్టిస్తోంది. ఈ జంట హత్యలకు సంబంధించి అతడిపై గతంలో కూడా పోక్సో కేసు ఉంది. నేపథ్యంలో కక్ష పెంచుకొని మరీ వెళ్ళి వాళ్ళపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మరింత పూర్తి అనాలిసిస్ టీమ్ మా కలీగ్ న్యూస్ నుంచి వంశీ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, చూస్తున్న మొత్తంగా కూడా ఒక సైకో లక్షణాలు కనిపిస్తున్నాయి. అతనితో పాటు కొంత దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికీ 7 బృందాలుగా కూడా విడిపోయారు. ఒక ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇంకా వెతికే పనిలో కూడా పడ్డారు. బట్ పూర్తి డెవలప్మెంట్స్ ఏంటి ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా? ఓటీ వంశీ. రైట్ బిందు, ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఒక తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది కాకుండా ఇంకా మరో తప్పు చేస్తున్న ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఆ కోవలోకే చెందుతుంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 6 హత్యల కలకలం అనేది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై విడుదలైన మరుసటి రోజే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలకుండా 6గురిని హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఒక కరుడు గట్టిన నేరస్తుడిని ఎందుకు ఇంతగా వదిలేశారు? ఎలా బెయిల్ వచ్చింది? సో బెయిల్ వచ్చిన తర్వాత అయినా వాళ్లలో మార్పు వచ్చిందా అంటే లేదు. డైరెక్ట్గా 6 హత్యలు చేశాడు. హత్య చేసి సమాచారాన్ని తనే పోలీసులకు అందించాడు, పరారయ్యాడు. ఇప్పుడు పోలీసులు మరలా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే మనుషులు ఎందుకు ఇంత మృగాలుగా తయారవుతూ ఉన్నారు? సో ఎందుకు ఇంత కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి? ఒక వ్యక్తిని హత్య చేసే వరకు పరిస్థితులు ఎందుకు వెళుతూ ఉన్నాయి అనే అంశాల చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో అసలు ఏంటి అంటే ఎందుకు ఒక్కసారి అంటే ఒకే రాత్రి 6గురిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక రకంగా పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే పోక్సో అంటే ఒక రకంగా కఠినమైన శిక్షలే ఉంటాయి. సో అసలు ఆయనకి బెయిల్ ఎలా వచ్చింది? బెయిల్ ఎవరు ఇప్పించారు? బెయిల్ వచ్చిన తర్వాత అయినా ఏమైనా పరివర్తన వచ్చిందా అంటే పరివర్తన రాకపోగా 6గురి హత్యలకు కారణమయ్యాడు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాలన్నింటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు మన కొలీగ్ పవన్ ఉన్నారు. పవన్, మనం చూస్తుంటాం నిత్యం ఈ మధ్య కాలంలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. పెళ్లి పేరుతో ఇంట్లో నో అని చెప్పలేక లోయలోకి తోసేసిన ఉదంతాన్ని మనం చూసాం. సో పెళ్ళయ్యి చక్కగా జీవితాలు నడుస్తున్న వాళ్ళు కూడా భర్తలను, భార్యలను ఏ విధంగా హత్యలకు గురి చేస్తున్నారో చూస్తున్నాం. సో ఎంతో సింపుల్గా చెప్పుకునే విషయాలను కూడా హత్యల వరకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో రంగారెడ్డి కేసుకు సంబంధించి చూస్తే ఒక్కడే 6గురిని హత్య చేసే వరకు వెళ్తున్నారు. ఇంతకుముందు ఏమైనా ఈయన కిల్లరా అంటే అది కాదు. ఒక పోక్సో కేసు నమోదైంది ఈయనపై. ఆ కేసు నమోదైన తర్వాత ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? అంటే నిజం చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ మాట్లాడడానికి మాట రావడం లేదు. అంటే ఒక 2 గంటల వ్యవధిలోనే 6 ప్రాణాలను తీసిన ఒక క్రూరమైన వ్యక్తిగా ఈ వ్యక్తిని మనం మాట్లాడుకోవచ్చు. సరే, తన పోక్సో కేసు తనపై పెట్టిన బాలికను చంపడం ఎవరైతే కొంత కక్ష సాధింపు సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లల్ని కూడా అతి క్రూరంగా చంపడం అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత కలకలంగా మారింది. అయితే ఈ విషయం గతంలో కూడా పోక్సో కేసు సంబంధించిన ఇష్యూస్ చాలానే తెరపైకి వచ్చినాయి. హత్యలు వచ్చినాయి, ఆత్మహత్యలు వచ్చినాయి. కానీ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దాదాపు 2 గంటల వ్యవధిలోనే 6 హత్యలు చేయడం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలంగా మారింది. అయితే
ఈ విషయం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది పోలీసుల తప్పంటున్నారు, లేదు పోక్సో చట్టాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. పవన్ మాట్లాడదాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ముత్యాల బాలాజీ గారు, ప్రముఖ సైకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. బాలాజీ గారు నమస్కారం. నమస్కారం అండి, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. Yeah. ఈ సంఘటన బాలాజీ గారు ఎలా చూడొచ్చు అంటే ఈ సంఘటన మానసిక పరివర్తనకు చాలా అవసరం అండి. అతనికి ఇమీడియట్ గా అరెస్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సిలింగ్ ఇప్పించి వ్యక్తి యొక్క జీవితం యొక్క విలువలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పోలీస్ స్టేషన్ లో ఒక కౌన్సిలర్ ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పరివర్తన వచ్చే విధంగా అతన్ని తీర్చిదిద్దాలి. మనం చట్టాల మీద గౌరవం లేదు, వ్యక్తుల మీద గౌరవం లేదు, సమాజం మీద గౌరవం లేదు, ఎవరు నన్ను ఏం చేస్తారనే ఒక ధైర్యం తోటి 6 ప్రాణాలను ఈ రోజు ఆయన తీయగలిగాడు. అరెస్ట్ చేసిన వ్యక్తికి అసలు నాన్ బెయిలబుల్ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు, కానీ దర్జాగా బయటకు వచ్చాడు. వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చంపాడంటే అతనికి ఈ సమాజం మీద బాధ్యత లేదు, చట్టాల మీద భయం లేదు, వ్యక్తుల మీద గౌరవం లేదు, ప్రాణం అంటే ఒక అభిమానం లేదు, ఎవరి మీద ఆయన గౌరవం లేదు. అతను అనుకున్న అంటే బాలాజీ గారు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకి ఎంతో కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేశానా అని చెప్పి మదన పడుతూ ఉంటారు. ఇక జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు రావాలి. ఇక్కడ మార్పు రాకపోగా అంతకు మించిన కసితో ఎవరైతే ఉన్నారో వాళ్ళను హత్య చేసే వరకు వెళ్ళాడు అంటే ఆ మనిషి ప్రవర్తనను ఎలా చూడాలంటారు? పరివర్తన వచ్చే విధంగా అక్కడ ఫెసిలిటీస్ ఉండాలి. చాలా మంది ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏ లోటు ఉండదు, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మాకే ఇబ్బందులు ఉండదు, అసౌకర్యం ఉండదు, ప్రతి సౌకర్యం అక్కడ దొరుకుతుంది, మాకు ఏది కావాలంటే అది వస్తుంది అని వాళ్ళు చాలా ధైర్యంగా జలసాగా చెప్తున్నారండి. అటువంటిప్పుడు వాళ్ళకి పరివర్తన రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సకల సౌకర్యాలు జరుగుతున్నాయి, తర్వాత వాళ్ళకి ధైర్యం ఉంది, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఉంది. వాళ్ళ పరివర్తన ఎప్పుడు వస్తుందంటే భయమన్నా ఉండాలి, బాధ్యత ఉండాలి. అక్కడ భయము లేదు, బాధ్యత లేదు. బాధ్యత భయం లేనప్పుడు వ్యక్తికి విలాసం పెరిగిపోతుంది, అభద్రతంగా భయం లేకుండా అతను తిరుగుతాడు. ఎందుకంటే మరలా వస్తాను, మరలా వెళ్తాను, ఏమవుతుంది, ఒకరిని చంపినా 100 మందిని చంపినా ఒకటే శిక్ష అనే ఒక ధైర్యం తనకు వచ్చేసింది. తనకు పరివర్తన వచ్చే అవకాశం లేదు. పరివర్తన రావాలంటే అతనికి అవగాహన పెంచాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి. మానసిక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం అతనికి ఒక ట్రీట్మెంట్ లేక కౌన్సిలింగ్ తిరిగి ఇప్పించాలి. అప్పుడు బాలాజీ గారు ఇక్కడ నిందితుడు కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని కూడా చంపేశాడు. సో ఎలా చూడొచ్చు అంటే ఏంటి అసలు ఏ విధమైన మనస్తత్వం అనుకోవచ్చు అంటారు? కొన్ని సందర్భాల్లో కెమికల్ ఇన్బ్యాలెన్స్ కూడా జరగవచ్చు. ఒక వ్యక్తి అగ్రెసివ్ గా మారడానికి కారణం తన మానసిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అతని మానసిక పరిస్థితిని మనం పరిశీలించాలి. ఒక వ్యక్తిగా కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వాన్ని కానీ మానసిక పరివర్తన కానీ మానసిక స్థితిని గతిని మనం అబ్జర్వ్ చేస్తే అతని ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. జనరల్ గా అతను ఒక అరెస్ట్ చేసి లేదా వాడిని పిలుచు భయపెట్టు కొడతామను, నువ్వు ఇలాగైతే కేసు పెడతాను, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, బెదిరించి ఉన్నంత మాత్రం అతనిలో పరివర్తన రాదు. పరివర్తన రావడానికి ఉన్న విలువలు చెప్పాలి. ఆ వ్యక్తిలో కుటుంబం విలువ, భార్య విలువ, ప్రాణం విలువ, మనిషి విలువ, సామాజిక విలువలు అతనిలో పరివర్తన రేకెత్తిస్తాయి, కలిగించే విధంగా అతని కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అతనిలో పరివర్తన పెరుగుతుంది. ఇలాంటి క్రూరమైన మృగం లాంటి పనులు చేయకుండా అరికట్టుకోవడానికి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. బాలాజీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రెడ్డన్న గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి మనతో పాటు ఉన్నారు. రెడ్డన్న గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి సార్ అంటే ఒక కేసులో అరెస్ట్ చేశారు, అది ఆషామాషి కేసు కాదు. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి అసలు బెయిల్ ఎలా వచ్చింది? సో బెయిల్ వచ్చిన తర్వాత ఏమన్నా ఆ ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే ఏకంగా 6 హత్యలు చేసి కూర్చున్నాడు. సో ఏంటి అసలు అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ బెయిల్ ఇవ్వటమే ఒక రకంగా న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పాపం శాపమైందా 6 ప్రాణాలకు? ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అసలు ఒకటి బెయిల్ ఇప్పుడు వెన్ హి వాజ్ అరెస్టెడ్ నాకు తెలిసిన ప్రకారం 25వ తారీఖునేమో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నాడు. అఫెన్స్ 16 రాత్రో 16 ఈ ముద్దాయి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన తర్వాత 20వ తారీఖున ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. 20వ తారీఖు మే 20
పోయిన నెల అంటే దాదాపు 45 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఈయన బెయిల్ మీద వచ్చాడు. మరి ఏ ఏ కండిల పైన బెయిల్లో వచ్చాడో అది మనకు తెలియదు. రెండు, ఏది ఏమైనా ఈ వ్యక్తి ఇంత ఘాతునికి పట్టుబడ్డానికి కారణం ఏమిటి? ఒకటి ఇప్పుడు ఆ తల్లి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి ఆమె పైన ఎవరికై కొంచెం వీడుచకుండా శుద్ధగా ఉండి తను ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చేయకుండా ఉండి కంప్లైంట్ ఇచ్చి ఉంటే అన్యాయం చేసుకోవాలి. అయ్యా నేను ఏం చేయలేదు, నాకు ఆ అమ్మాయి చెల్లెలు లాంటిదో అలాంటిదో తల్లి లాంటిదో నేనేమి చేయకుండా నా పైన పోక్సో కేసు పెట్టారు, భూమి తగాలు ఉన్నాయి అని చెప్పుకోవడం ఉంటుంది. అదేమి యాక్చువల్ గా 16వ ఆ అమ్మాయి రేప్ చేస్తే పోరాట కింద పోలీసులకి బట్టి 10 ఏళ్ళు నిండిన వ్యక్తి 18 ఏళ్ళు నిండిన యువతి కాబట్టి వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు. జైలుకి పంపిస్తే వచ్చిన జైలు నుంచిన తర్వాత జనరల్ గా ఈ 40 రోజులు జైల్లో ఉన్నప్పుడు అరే నా కూతురికి దూరమైన, మా తండ్రికి దూరమైన, మా తల్లికి దూరమైనాను, ఈ క్షణికమైన కోసం ఇటు దారుణమైన తప్పు నేను చేయకూడనటువంటి రిఫర్మేషన్ జైల్లో ఇప్పుడు రావాలి. అది రాలేదు. పైపెచ్చు తనైనా కంప్లైంట్ చేయండి అమ్మాయికి. చెప్పండి. ఈ ఇట్లాంటి పోక్సో కేసులు అరెస్ట్ అయిన వ్యక్తిని దాదాపు 45 రోజులు తను జైల్లో ఉన్నారు కదా, ఇట్లాంటి వ్యక్తుల్ని ఖైదీలుగా అయినప్పుడు అక్కడ ఎట్లా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు దీనికి ప్రత్యేకమైన చట్టం అయితే ప్రత్యేకమైంది కానీ ట్రీట్మెంట్ ఏమి డిఫరెంట్ లేదండి. 320 కేసులోనో 302 కేసులోనో లేదా వేరే 348 కేసుల్లో ఎవరికిందరిని అరెస్ట్ చేసి జైల్లో ఒకే ఘాటును కడతారు. కాకపోతే బాగా ఉధృతంగా ఉండేటువంటి ఖైదీలుండి దేశాలు ఇప్పుడు మన దేశాలపై నాడెత్తిన వాళ్ళు లేదు బలాంటి దాంట్లో చేసేకైతే వాళ్ళకి సపరేట్ ఒక సెట్ అపార్ట్మెంట్, సపరేట్ ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి అందులో పెడతారు. అతని పైన ఉంటుంది. అతను ఒకవేళ బెయిల్ అయినా వదిలినా పైన 24/7 ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ రాదనుకో, ఇట్లా వాళ్ళకి ఇమ్మలుగా వేస్తారు. పోక్సో యాక్ట్ లో ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు పోక్సో. ఆ విధంగా అరెస్ట్ అయ్యి వచ్చినప్పుడు బెయిల్ కండిషన్స్ ఇస్తారు. అది ఏమని ఒకసారి పోలీస్ స్టేషన్ లోను, ఉదయం సాయంత్రం పోలీస్ స్టేషన్ లోను, లేదు నీ నాడులో ఏమైనా పాటు ఉంటే మళ్ళీ నీ క్యాన్సిల్ అవుతుందనో ఇస్తారు. ఇతనికి బెయిల్ గ్రాంట్ అయింది, నిన్ననే గ్రాంట్ అని చెప్తున్నారు. నిన్న గ్రాంట్ అయితే ఇంటికి వచ్చి సరి హరితని మర్డర్ చేశాడు, 3 ఏళ్ల కుమార్తెని మర్డర్ చేశాడు, 2 ఏళ్ల కొడుకు ఎందుకు మర్డర్ చేశాడు? వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు రేపు చేస్తే నాన్న అని కూతురు అడ్డం పడిందా? పెళ్ళం ఎందుకు చేశావు ఇబ్బంది పెట్టిందా? కొడుకేమన్నా నీకు జైలునావు నీకు మంచిదే లేపి వాడికి చెప్పాడా? మరి ఈ ముగ్గురి పైన చేయడానికి కారణం ఏమిటి? అంటే వాడు ప్రపంచంలో వెధవల్లోకి అంటే వాడికి ఐ థింక్ మతి మించిన అతని క్యారెక్టర్ ని ఇచ్చడానికి సరైన పదాలు రావటం లేదు. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నవాడిని ఏం చేయాలి? అదే విధంగా ఆ అమ్మాయి ఒకసారి యాక్ట్ లో ఇబ్బంది పడింది, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఆ తల్లి లక్ష్మి ఆమె ఏమి చేసింది? కంప్లైంట్ ఇచ్చింది. ఎవరైనా నీ బిడ్డకైనా నా బిడ్డకైనా ఇటువంటి జరిగితే మనమైనా కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం చట్టాలకు లోబడి, లేదు ఎవరో వాడు బాగా బలాఢ్యుడై ఉంటే ఈ పోలీసు వాళ్ళకి ఏం చెప్తావురా, అరెస్ట్ చేసి పంపిస్తారు, మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో జైలు నుంచి వస్తాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేస్తాడు, వాడు బయటకు వస్తానే మనము వాడిని చంపేద్దాము అనే ఆలోచన ఉంటుంది. అట్లా చేయలే, కాముగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆ లక్ష్మిని చంపారు, ఆమె రుక్కమ్మ అని వాళ్ళ అమ్మమ్మను చంపినాడు, నాయనమ్మను చంపినాడు. కారణం ఏమిటి? ఎందుకు? ఉన్మాది. ఆయన ఉన్మాదం. ఈ ఉన్మాదుల్ని నాకు చెప్తే ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉంటే దాన్ని వేయాలి. ఎందుకంటే అయ్యా నువ్వు జైలుకు పోయిచ్చినావు, ఫార్మేషన్ లో ఉండాలి, తప్పు జరిగిందనేటువంటి భావనతో తల వంచుకొని సిగ్గుతో ఎక్కడో మూలుండి
ఉండాల్సిన వాడివి జైలు నుంచి రాగానే భార్యను చంపినావు. కారణం భార్యను ఎందుకు చంపినావు, కొడుకుల్ని ఎందుకు చంపినావు, కూతుర్ని ఎందుకు చంపినావు? ఇది డెఫినెట్ గా ఉన్మాది. వాడికి శిక్ష అంట 100 సార్లు ఉరి శిక్ష చేస్తే కూడా అది తక్కువే. నాకు చెప్తే డెఫినెట్ గా అబ్బాయి ఏదో వాడు ముద్దాయి రాజ్ కుమార్ అనేవాడు తప్పించుకొని పారిపోయినాడు అంటున్నారు. నాకు చెప్తే ఇట్లాంటి వాళ్ళు పోలీసుల పైన తిరగబడతారు, కత్తి తీసుకొని ఏమైనా చేస్తాడు. కాబట్టి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేసేస్తే వాళ్ళని ప్రాణాలను కాపాడుకునే దిశలో వాడిని కూడా చంపేస్తే మేలు. ఎందుకంటే పోలీసుల పైన తిరగబడతాడు, చంపేస్తాడు. మీరు చెప్తున్నట్టుగా ఒక మానవ మృగంగా చూడాలంటారు ఇటువంటి వాళ్ళు. డెఫినెట్ గా మానవ మృగం అంటే గొప్పనైనటువంటి నా డిక్షనరీలో పదాలు లేవు, అటువంటి పదాలు ఉపయోగించాలి. యా బాలాజీ గారు, రకరకాల ఖైదీలకు సంబంధించి వాళ్ళ ప్రవర్తనలు డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ఈయన విషయంలో ఒకసారి చేశాడు తప్పు, జైలుకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత సమాజం నుంచి ఏమైనా చీత్కారాలు ఉంటాయి కుటుంబానికని భావించాడు అనుకోవచ్చా? అందుకోసమే కుటుంబ సభ్యులను హత్య చేశాడా? ఇక వాళ్లపై కక్ష తీర్చుకోవటం అంటే కంప్లైంట్ ఇస్తే నేను ఏదైనా చేయగలుగుతా, మీ వల్లే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి మిమ్మల్ని హత్య చేసేస్తా అన్నట్టు హత్య చేశాడా? హత్య చేసిన తర్వాత చాలా మంది కూడా ఇటు కుటుంబాన్ని వాళ్ళను హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా పరారవుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ వ్యక్తి మనస్తత్వాన్ని? ఖచ్చితంగానండి, సమాజంలో ఖైదీ అంటే ఒక అరెస్ట్ అయిన వ్యక్తికి సమాజంలో ఒక రకంగా చూస్తారు. అంటే చిన్నచూపుగా చూడడం కానీ, లేక ఒక ముద్దాయి గానో లేదా అంతకుడి గానో ఒక పరువు పోయిందనే భావన ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళి వస్తే అతను ఒక ముద్రగా వేసి వీడు డిఫరెంట్ గా చూస్తుంటారు. కాబట్టి వాళ్ళ మానసిక స్థితి కొంచెం వేరేగానే ఉంటుంది. అలాంటప్పుడు పోలీసులు కూడా ప్రతిరోజు ఒకసారి పోలీస్ స్టేషన్కి రమ్మడం, అతను కౌన్సిలింగ్ ఇవ్వడం, సమాజంలో పెద్దలు ఇతని మీద బాధ్యత తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించడం, కుటుంబ సభ్యుల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించమని చెప్పడం. ఎందుకంటే వీళ్ళ మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది. సమాజంలో ముఖాన్ని చూపించలేరు, అందరూ అవమానిస్తారు, నన్ను ఏలం చేస్తారు అని ఒక భావన, అబద్ధతా భావం వీళ్ళకి ఉంటుంది. దానివల్ల అవమానం ఫీల్ అయ్యి దానివల్ల కూడా వీళ్ళు కసి పెరగవచ్చు, కోపం పెరగవచ్చు. ఆ కోపంలోని ఉద్రేకంలోని స్థితిప్రజ్ఞని కోల్పోతుంది. తర్వాత వీళ్ళ వల్లనే నాకు ఇదంతా జరిగింది, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని ఒక ఉద్రేక ధోరణిలో ఈ హత్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జైలు వచ్చిన తర్వాత పెద్దలు లేక పోలీసులు, ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని కొంచెం కన్నేసించి అతను ప్రవర్తన గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని గమనించినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అరికట్టడానికి ఉంటుంది. మరొకటి, జైల్లో కూడా అందరినీ కలిపి పెడుతున్నారని రెడ్డప్ప గారు చెప్పారు. అది కరెక్ట్. అందరూ కలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఇలాంటి విషయాలు మాట్లాడుకొని మోటివేట్ చేసుకొని ఐడియాలు డిస్కస్ చేసుకొని మరలా మనం చేయొచ్చు అని ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చాలా 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 అంశాలు, అటువంటి అంశాలే తెరపైకి వస్తున్నాయి ఈ మధ్య మీరు చెప్తున్నట్టుగా. ఇలాంటివి అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వ్యక్తిని సపరేట్ గా ఉంచి మెంటల్ హాస్పిటల్ సజెషన్ తీసుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు ఉంచినట్లయితే ఇలాంటి పర్వర్టెడ్ బిహేవియర్ కి వాళ్ళు గురవ్వకుండా సాధారణమైన బిహేవియర్ కి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళని ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి, వదిలేయకూడదండి. వదిలేస్తే వాళ్ళ ఆలోచన విధానం తీవ్రంగా ఉంటుంది. వాళ్ళతో ఎవరో మాట్లాడదు, ఎవరో వాళ్ళ ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఉండదు, ఒక్కడే ఆలోచిస్తాడు. రైట్ బాలాజీ గారు సమయం ఇస్తాను. మనతో పాటు తిరుపతి గారు, ప్రముఖ అడ్వకేట్ జాయిన్ అయ్యారు. తిరుపతి గారు, ఈ కేసులో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ ఎలా వచ్చింది, బెయిల్ ఏ విధంగా ఇచ్చారు, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని బెయిల్ ఇచ్చారు. సో బెయిల్ తీసుకున్న వ్యక్తి కాముగా ఉన్నాడా అంటే మరో 6 హత్యలు చేసిన పరిస్థితి. సో ఇక్కడ న్యాయస్థానానికి సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాలను ఎలా చూడాలంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. దీనికి పూర్తి బాధ్యత పోలీసు వారే గ్రహించాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసింది పోలీసు వారే కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు గతంలో ఉన్న కేసుల గురించి, ఏం కేసులు ఉన్న విషయం గురించి, దానికి ఉన్న అక్యూజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం వివరాలు వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చెప్పాల్సి ఉండే ఈ విధంగా ఉన్నది. అది ఎగ్జామినేషన్ చేస్తున్న క్రమంలో, ఎవిడెన్స్ సేకరిస్తున్న క్రమంలో వాళ్ళు ఎవ్రీ టైం కౌంటర్ వేస్తున్న క్రమంలో అతని మానసిక ప్రవర్తన, అతనికి సంబంధించిన కేసు బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి.
తెలిసినప్పుడు ఇన్వెస్టిగేషన్ కొన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టుకు సమర్పించాల్సిన ఎవిడెన్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక అమ్మాయిని అంటే ఒక కేసు పోక్సో కేసులో రిమాండ్ చేస్తే సరిపోద్ది అన్నది, కానీ దాని తర్వాత ఏం జరుగుతుందని అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అక్యూజ్డ్ రిమాండ్ అయిన తర్వాత ఒక అమ్మాయికి భద్రత ఏ విధంగా కల్పించాలనే విషయంలో ఆ కోణంలో కూడా పోలీసు వాళ్ళు గ్రహించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని చూస్తే ఈ కోణం చూస్తే ఆ పోలీస్ రమేష్ గారు కానీ అక్కడ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు కానీ దీని మీద అంత ఇంట్రెస్ట్ రిమాండ్ అంత ఇంట్రెస్ట్ వాళ్ళ కుటుంబ భద్రత కోసం చూసినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇంత గతంలో కూడా చాలా సార్లు అమ్మాయి ఫిర్యాదు చేసిందట, ఇక్కడ ఈ విధంగా మాకు ఇబ్బంది అవుతుంది, ఈ రకరకాల హింస పెడుతున్నాడు అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు ఈ పోలీస్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ పోలీస్ వాళ్ళపై ఉంది. సో ఇది పూర్తి బాధ్యత పోలీస్ వాళ్ళు చేయాల్సిందే, బాధ్యత వహించాల్సిందే. సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ వస్తే ఒక పోలీస్ వ్యవస్థదే కాదు కదా, న్యాయ వ్యవస్థలో కూడా లొసుగులను ఆసరాగా చేసుకునే కదా వీళ్ళు బెయిల్ పొందింది. న్యాయ వ్యవస్థ పైన ఉన్నది, అడ్వకేట్ల పైన ఉన్నది, మీడియా పైన, ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కానీ దానికంటే ముందు దగ్గర నుండి ఇన్వెస్టిగేషన్ చేసింది మాత్రం పోలీస్ వాళ్ళే కదండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అంటే ఒక బెయిల్ ఇవ్వడానికో లేకుంటే దానికి న్యాయం చేయడానికో అంటే బెయిల్ అనేది ఒక రైట్, అది ఒక అడ్వకేట్ ద్వారా మాత్రమే న్యాయ వ్యవస్థ అంటే అడ్వకేట్ చెప్పింది, పీపీ చెప్పింది విని అప్పుడు ఆ న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇస్తారు. కానీ గతంలో కేసులు ఉన్నాయి, అతను మూర్ఖంగా ఉన్నాడా లేకుంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, హ్యాబిచువల్ అఫెండర్ అని చూడాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో పోలీస్ వాళ్ళదే. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కేసు వేసి రిమాండ్ చేసినంత ఇంట్రెస్ట్ తర్వాత ఏ కోణంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఇక్కడ మనం పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే అమ్మాయి వాళ్ళకి భద్రత కల్పించుంటే హెచ్చరించుంటే ఈ రోజు 6 మర్డర్లు జరగకపోతే ఇంత నష్టం జరగకపోతే. రైట్ సార్ మీరు చెప్తున్నట్టుగా 6 నిండు ప్రాణాలు బలి కావటం మాత్రం అందరిలో విషాదాన్ని నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి, ఏ విధమైన చట్టాలను కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ రెడ్డన్న గారు, ముత్యాల బాలాజీ గారు, అదేవిధంగా తిరుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసినందుకు. పోలీసుల అలసత్వమా, న్యాయ వ్యవస్థలోని లోపమా, ఒక 6 ప్రాణాలైతే నిండు 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ ఎలా లభించింది, ఇక్కడ పోలీసుల అలసత్వం కనిపించిందా, న్యాయ వ్యవస్థలోని లొసుగులను బేస్ చేసుకుని బెయిల్ తెచ్చుకున్నాడా, బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి 6గురిని హత్య చేయటం ఇప్పుడు పోలీస్ వ్యవస్థకైతే ఒక సవాల్గా మారింది. పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేయబోతున్నారు, ఈ కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టిచ్.